కాశ్మీర్లో మొన్న చంపేసిన మన ఇండియా వాళ్ళని చంపేసిన ఉగ్రవాదుల్లో ఒక ఉగ్రవాది తల్లి మాట్లాడిందిట. నాన్న ప్లీజ్ రా, మోడీ జోలు పెట్టుకోమాకురా, మోడీతో పెట్టుకుంటే చచ్చిపోతావురా, దయచేసి వెళ్ళి సరెండర్ అయిపోరా ప్లీజ్ రా అని చెప్పి తల్లి బాధపడుతూ ఒక ఉగ్రవాదిని ప్రాధాయపడింది. తల్లి కదండి, ఉగ్రవాదైనా వాడు దుర్మార్గుడైనా వాడు దుష్టుడైనా వీరేనాయన నువ్వు 10 కాలాల పాటు బతికుండాలని కోరుకుంటుంది. అవునా కదా? అలాగే ఈ తల్లి కూడా కోరుకుంది పాపం. కానీ ఉగ్రవాదిలో ఇంచం మన ఎవరైనా చంపడానికి వస్తున్నారా, అయితే మనకేదైనా భయం కలిగిస్తున్నా, మనకేదైనా జరుగుతున్నా మనం ఎంత బెంబేలు పడిపోతాం. ఉగ్రవాది మాత్రం చాలా ఏదో తను టూర్కి వెళ్తున్నట్టుగా అంతే నిర్భయంగా ఉండి వాడు వాళ్ళ తల్లి చెప్పే మాటలన్నీ చక్కగా వింటున్నాడు. చూసారా? కానీ అండి, ఇస్లాం మతంలో నాకు అర్థం కాంది, బిన్ లాడెన్ విషయంలో కూడా అమెరికా మీద వాడిని దాడి చేసినప్పుడు కూడా అమాయకమైన ప్రజలను చంపేయడం ఎందుకు? వాడికి ఎవరి మీద కోపం ఉందో, ఏం కోపం ఉందో వాళ్ళని చంపేసేయి నీకేదైనా పగలుంటే. అంతేగాని అమాయకమైన ప్రజల జోలికి వెళ్ళి వాళ్ళని చంపేయడం కరెక్ట్ కాదంట నేను. మీరందరూ ఏమంటారు? భారత్ మాతాకి జై. ఎవడైనా ఇండియా వాళ్ళతో పెట్టుకుంటే చావాల్సిందే పాకిస్తాన్ వాడని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అవునా కదా?